హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 13. సో, నేను తీసుకున్న ఎంట్రీస్ వచ్చేసి రెండిట్లో మాత్రమే తీసుకున్నాను. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేశాను, అండ్ నా టార్గెట్ ఎంత, ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసేసి అన్ని ఈరోజు ఎందుకో నిఫ్టీ ఫార్మా సెక్టార్ మాత్రం బుల్లిష్గా ఉంది. మిగతావన్నీ చూస్తే కొద్దిగా బేరిష్గా ఉంది. అండ్ జ్యువెలరీ స్టాక్స్ కూడా కొంచెం బుల్లిష్గా ఉన్నాయి. సో, ఫస్ట్ మనం షిప్లా స్టాక్ చూద్దాము. నేను ఎంట్రీ తీసుకునే షిప్లాలో ఫస్ట్ ఎప్పుడైతే మనకి 1500 లెవెల్ క్రాస్ అయిందో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను చేంజ్ చేసి చూపిస్తాను. 1504 రూపీస్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆ ఇమీడియట్గా నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ టార్గెట్ 1523, ఎందుకంటే 1 డే టైం ఫ్రేమ్లో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి నేను ఇక్కడ వరకు నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అంటే ఇంత మూమెంట్ వచ్చినా కానీ అక్కడి నుంచి మీరు చూస్తే 20 పాయింట్స్ దగ్గర మూమెంట్ ఉంది. బట్ మనకి ఆప్షన్లో పెరగలేదు, బికాస్ ఫ్లక్చువేట్ అవుతూ డౌన్ అండ్ అప్గా ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు మనకు ఆప్షన్ ప్రీమియం అనేది పెరగలేదు. కాబట్టి ఓన్లీ నాకు 2 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకోగలిగాను. మీకు తెలుసు ఒక మూవ్కి 350 రూపీస్ అనేది మనకు షిప్లాలో వస్తుంది. అట్లా 2 పాయింట్స్ని మాత్రమే నేను గెయిన్ చేసుకోగలిగాను. నా టార్గెట్ని అంత మాత్రం ప్లేస్ చేసుకున్నాను. బికాస్ ఎప్పుడైతే 1523 టచ్ అయ్యి రివర్సల్ స్టార్ట్ అయిందో నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. అది క్రాస్ అయ్యి ఉంటే హోల్డ్ చేసేదాన్ని. తర్వాత మీరు చూస్తే నాన్ స్టాప్గా ఒకటే రేంజ్లోనే స్టక్ అయితే అయింది. తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎంట్రీ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ సెషన్లో. మార్నింగ్ అయితే అవాయిడ్ చేశాను. ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే హోల్డ్ అయి ఉండిందో 115 క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ కాకుండా నా 145 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓన్లీ దీంట్లో కూడా ఒక 30 to 35 పాయింట్స్ రేంజ్లో ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను అంతే. ఎందుకంటే ఇది మొమెంటం వస్తున్నప్పుడు మాత్రమే ఉంది. తర్వాత హోల్డ్ చేసే కొద్దీ మనకి మన ప్రీమియం డికే అనేది అవుతుంది. కాబట్టి కొద్దిగా పాయింట్స్కి 500 రూపీస్ ప్రాఫిట్ అనేది దీంట్లో కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా బుక్ చేసుకున్నాను అంతే. ఇంకా ఏ ట్రేడ్స్ కూడా తీసుకోలేదు. బికాజ్ ఈరోజు సడన్గా నెగిటివ్ అయిపోతూ ఉంది, మళ్ళీ పాజిటివ్ అవుతూ ఉంది. సో రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి చిన్న ప్రాఫిట్తోనే ఈరోజు మనకి అది కాక మనకి ఛార్జెస్ కూడా చాలా పెంచారు. నార్మల్ 2 ట్రేడ్స్కే చాలా ఎక్కువగా మనకి ఛార్జెస్ అనేవి పెరిగాయి. సో ఓవర్ ట్రేడ్ చేసి అంత ఛార్జెస్కే పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఓన్లీ రెండిట్లో మాత్రం తీసుకున్నాను. అండ్ మనం నార్మల్ MCX చూస్తే క్రూడ్ ఆయిల్ కూడా నాన్ స్టాప్ ఫాల్ వస్తుంది, కాపర్ ఫాల్ ఉంది, న్యాచురల్ గ్యాస్ కూడా మనకి ఫాల్ అనేది ఈరోజు వస్తుంది. బికాజ్ మనకి ట్రంప్ టారిఫ్స్ని పెడుతున్నందుకు ఇంపోర్ట్స్ మీద వాటి మీద ఈరోజు కొద్దిగా నెగిటివ్గానే ఉంది. సో ఇలా నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి సిప్లా, సన్ఫార్మా ఇవి మాత్రమే. అన్ని నిఫ్టీ ఫార్మాలను సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తే నా ప్రాఫిట్ ఈరోజు 1237 రూపీస్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. నా హోల్డింగ్స్లో కూడా ఎక్కువ ఏం పెరగలేదు, 0.2% మాత్రమే నిన్నటితో పోలిస్తే ఈరోజు అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకా మిగతా రెండిట్లో ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉన్నాయి, అది పాజిటివ్గా టర్న్ అయితే కాలేదు. సో యాక్సిస్ బ్యాంక్ 0.2% అయితే మనకి ఈరోజు గెయిన్ అయితే కనిపిస్తుంది. Thank you so much for everyone for watching my videos. If you like my video, please like, share, subscribe.